రంగారెడ్డి జిల్లా షాద్నగర్ పట్టణంలోనే బుగ్గారెడ్డి గార్డెన్ లో షాద్నగర్ పట్టణం సిఐ విజయ్ కుమార్ ఆధ్వర్యంలో రంజాన్ ఉగాది పండుగలను పురస్కరించుకుని శాంతి సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఏసీపీ రంగస్వామి, మున్సిపల్ కమిషనర్ సునీతారెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా శాంతి సమావేశంకు విచ్చేసిన హిందూ ముస్లిం మత పెద్దలు, నాయకులు, యువకులు పాల్గొని హిందూ ముస్లిం ఐక్యత గురించి ప్రస్తావించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ షాద్నగర్ ఇప్పటి వరకు ఎలాంటి మతపరమైన సంఘటనలు జరగలేదని, ఇక్కడ అందరూ శాంతి, ప్రేమ, ఐక్యతతో ఉంటారని తెలిపారు. అందరూ పండుగలను శాంతియుతంగా ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలని అన్నారు. ఇక్కడ హిందూ ముస్లింలు గంగా జమున తహజీబ్లో కలిసి మెలిసి ఉంటారని తెలిపారు. నేటి సమాజంలో మనుషులకు కావలసింది మంచి ప్రవర్తన కావాలని, దానివల్ల ఎలాంటి సంఘటనలు జరగవని అన్నారు. ఈ సందర్భంగా ఏసీపీ మరియు మున్సిపల్ కమిషనర్ మాట్లాడుతూ ముందుగా హిందూ ముస్లిం సోదరులకు రంజాన్ ఉగాది పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు. పండుగలకు పోలీస్ శాఖ వారి మరియు మున్సిపల్ శాఖ సహకారం ఎప్పుడు ఉంటుందని, ప్రతి ఏరియాలో పోలీసు బందోబస్తు నిర్వహిస్తామని, అలాగే దేవాలయాలు, మసీదుల వద్ద లైట్లు, పరిశుభ్రత గురించి చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఈ శాంతి సమావేశంలో బీజేపీ నాయకులు అందే బాబయ్య, బెంది మహేందర్ రెడ్డి, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ బాబర్ అలీఖాన్, రబ్జామి ప్రశాంత్, సయ్యద్ మజూద్ ఖాజీ, అష్రఫ్ హుసేన్, జమ్రుద్ ఖాన్, సర్వర్ పాషా, ముబీన్ గోరి, అసద్ అలీ, వీర్లపల్లి అన్వర్, మాజీ సర్పంచ్ సలీం, పెంటనూర్ల నరసింహ, బిలాల్, జఫర్, అమర్, అజ్ను, మున్నా, యూనాస్, మహబూబ్, ఆలిం, సఖీబ్ తదితరులు పాల్గొన్నారు. మీరు ఆయురారోగ్యాలు మంచిగా ఉండాలని ఆ భగవంతుని, ఆ ప్రవక్త గారిని నేను కోరుకుంటున్నా. ఖచ్చితంగా మీకు మీ కుటుంబానికి మంచి వేయ చేస్తారు. ఎట్లా మీకు చాటి అనే కాన్సెప్ట్ బాగుంటుంది. ఈ కష్టాన్ని చాటి రూపంలో ఏదో కష్టా ఉంటారు. సో ఆ పంపకం మమ్మల్ని భాగస్వామ్యం చేసుకోవాలి. ఇతను మా కూడా ఇవ్వాలని నేను కోరుకుంటున్నాను. అంటే పైసలు పడతాయేమో వేరే తప్పులు అర్థం చేసుకోవచ్చు. ఏదో మీరు ఉన్న దాంట్లో మమ్మల్ని కూడా అనుకుంటున్నాం. తప్పేం గమనించుకోవద్దు. అలానే మన హిందూ సమాజంలో కూడా ఉగాది పండుగకి మంచి అకేషన్, ఎక్కడ చిన్న చిన్న పొరపాటు చేస్తూ ఉంటారు. మనకు తాగుడు అనేక దుర్వ్యసనాలు ఉంటాయి, పిల్లలు కానీ పెద్దలు కానీ. ఆ ఉగాది పండుగలో చేయటాన్ని రిక్వెస్ట్ చేస్తున్నాను. మనకు అప్పుడే మనకు ఇబ్బందికరంగా ఉన్నది. మన పిల్లలు చెప్పండి, మనం కూడా ఒక్క వన్ డే సెలబ్రేషన్ బాగుందని రిక్వెస్ట్ చేస్తున్నా. రెండు పండుగలు అందరి సహోదరులు మంచిగా చేసుకోవాలి, ఒకరొకరు కలిసి ఉండాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ పెద్దలందరికీ, అలానే మా యొక్క రిక్వెస్ట్ మన్నించి వచ్చిన మీకు మరొకసారి ధన్యవాదాలు తెలుపుతూ ఈ యొక్క వచ్చిన ఈ యొక్క ఆఫీస్ కమిటీ మీటింగ్ హాజరైనందుకు అందరికీ మా యొక్క అభినందనలు. ముఖ్యంగా మనము రాబోయే రంజాన్ మరియు ఉగాది పండుగ శాంతిగా వాతావరణం జరుపుకోగలుగుతాను. మీ యొక్క సలహాలు మరియు సూచనలు పాటిస్తూ, నేను చెప్పేది నేను పాటిస్తూ శాంతియుత వాతావరణం జరుపుకోవాలనే ఉద్దేశంతో, ముఖ్య ఉద్దేశంతో ఈ పీస్ కమిటీ మీటింగ్ కండక్ట్ చేయడం జరిగింది. ఇందులో సో ఈ ప్రశాంతమైన వాతావరణం జరుపుకోవడానికి కానీ వారు మీ యొక్క సూచనలు, సలహాలు ఇవ్వవలసిందిగా నేను కోరుకుంటున్నాను. ఎవరైనా తీసుకొచ్చారు పేరు సునీత, మున్సిపల్ కమిషనర్ వచ్చి ఉంది. ఇంతకుముందు ఇక్కడ చేసుకున్నాను, చాలా చేయండి. ఇలాంటి తీసుకెళ్తే సమావేశం చేసిన నమస్కారము. మున్సిపల్ తరఫున శానిటేషన్, వాటర్ సప్లైకి సంబంధించిన చూసుకుంటారు. ఇలాంటి ఇబ్బందులు కూడా మాకు ఎప్పుడైనా కాదు. శానిటేషన్, వాటర్ సప్లై ఇంకేమైనా చెప్తే కూడా రెండు పండుగలు వస్తున్నాయి కాబట్టి ఏమైనా ఉగాదికి టెంపుల్స్ దగ్గర క్లీన్ చేయడము, శానిటేషన్, వాటర్ సప్లై, అదేవిధంగా ఈ దగ్గర కూడా ఏర్పాట్లు కూడా ఏ లోటు లేకుండా అరేంజ్ చేస్తామని ఈ సభాముఖంగా మేము అందరికీ తెలియజేస్తాం. థ్యాంక్ యూ. हमारे पुलिस सीपी साहब, मैडम, टाउन सीए साहब, रूरल सीए साहब,
तमाम डिपार्टमेंट को, तमाम म्यूनसिपल डिपार्टमेंट को इस डिजास्टर में निवारण का काम कर रहा है। बड़ी खुशी की बात है, अब तक तो टॉपिक थी बहुत अच्छी टॉपिक रही, लीडर समाज अच्छी बात करे और दूसरी टॉपिक में जा रहा है इसके साथ मेन बात कही सर जरूर कही नहीं मैंने जुमेरात के दिन से हमारा शब्द नहीं हर मतलब व्यक्ति शब्द कहता मैं पूरी व्यक्ति तो पुलिस की पिटोरी में आ गया जुमेरात के दिन रात में व्यक्ति इस व्यक्ति हर पुलिस के तरफ पुलिस की पिटोरी में आ गया फिर आगे व्यक्ति से అందరూ కలిసిమెలిసి ఉన్నాము, కలిసిమెలిసి ఉన్నామని తెలుసుకుంటూ మేడం గారు శ్రీమంతులు వస్తుంది ఉండగా ఇలాంటి కూడా ఉత్సవం ఉంటే అక్కడ మీరు రైతులు కానీ వార్షికంగా స్థానం సహకరించాలి. అలాగే అయినట్టు ఎక్కడికైతే శ్రీరామ కళ్యాణం జరుగుతుందో ఆ పిల్లలు కూడా ఎలాంటి మానసిక సమస్య లేకుండా బందోబస్తు చేయాలి. అయితే చాలా ఎలాంటి గడువులు కావాలి అందరూ ఉత్సవం కట్టి ముఖ్యంగా బాగా బయట అందరికీ అలవాటు అయిపోయింది తీసుకెళ్ళండి మంచిదే. మరి మత సామరస్య సమావేశంగా మనం చెప్పుకోవచ్చు. ఈ కార్యక్రమానికి మరి ఏర్పాటు చేసి అధ్యక్షత వహించినటువంటి స్థానిక ఇన్స్పెక్టర్ గారు విజయ్ కుమార్ గారు, అలాగే ముఖ్య అతిథులుగా చేసినటువంటి ఏసీపీ గారు సోదరి సునీత కమిషనర్ మున్సిపాలిటీ, అలాగే సిఐ గారు అసయ్ గారు, అలాగే ఇన్స్పెక్టర్ ఇద్దరు ఎస్ఐలు. ముఖ్యంగా మరి ఈనాటి సమావేశానికి ఇచ్చేసినటువంటి పెద్దలు అందరికంటే పెద్దవారు భావన మరి సయ్యద్ సార్, అలాగే మా మిత్రులు జామి గారు, చాలా మంది అందరికీ చెప్పగలుగుతా. అందరికీ మరి ఇక్కడ ఇచ్చేసినటువంటి అందరికీ కూడా ప్రత్యేకంగా మరి ప్రెస్ మిత్రులు, ఎందుకంటే మన షాద్నగర్ హైదరాబాద్ కంటే ముందు కూడా వార్తల్లో కానీ ఏదైనా ఇన్సిడెంట్ అయినా కూడా అందరికంటే ముందు స్పందించేది ప్రెస్ మిత్రులు. వారిని సందర్భంగా కూడా మరొకసారి అభినందిస్తూ మరి కార్యక్రమానికి ఇక్కడ మత సామరస్యం అనుకోవచ్చు, లేకపోతే అందరూ కలిసి ఉండాలనే భావనతో కావచ్చు, ఇక్కడ తెలిసినటువంటి మాట్లాడినటువంటి సందర్భం వస్తే కూడా ఒక వ్యక్తి ఒకరు మాట్లాడితే అంటే ముస్లిం హిందువులో ఎటువంటి ఐక్యత ఉంది, ఎటువంటి ప్రేమ ఉంది అనేది అదొక నిదర్శనంగా నేను సభకు తెలియజేస్తున్నాను. కాబట్టి నేను ఏమంటున్నానంటే ఇక్కడ ఎవరైతే హిందూ పెద్దలైతే ఉన్నారో వారితో నేను ఏం చెప్తుంటే దసరా రోజు కూడా మేము ఒకసారి మేము వారికి ఏ విధంగా అయితే వాళ్ళు ముస్లిం ఫెస్టివల్ కి ఈద్గా దగ్గర ఎట్లయితే వస్తారో మేము కూడా దేవాలయం దగ్గర నేను బాబాజీ ఖాన్ కొంతమంది పెద్దలు కలిసి అక్కడ పోయి వారికి కూడా మేము దసరా యొక్క అభినందనలు తెలియజేయడం జరిగింది. మీరు ఒకవేళ అరేంజ్మెంట్ చేస్తే హిందూ మిత్రులతో నేను ప్రార్థిస్తున్నాను, బాబు సిట్టింగ్ చేయడానికి టెంట్ చేసి మాకు చేస్తే డెఫినెట్ గా మీకు కూడా మేము వచ్చి ముబారక్గా తెలియజేస్తాం. అటువంటి వాతావరణంలో మనం జీవిస్తున్నాం. హిందూ ముస్లిం అనే ఫీలింగే లేదు, అన్నదమ్ములుగా మనం సమాజంలో బతుకుతున్నాం. కాబట్టి మనం ఈరోజు ముందుగా రంజాన్ కంటే ఒక దిన ముందు ఉగాది ఫెస్టివల్ వస్తుంది. కాబట్టి నా హిందూ మిత్రులకు అడ్వాన్స్గా ఉగాది ముబారక్. నా దేశం భగవద్గీత ఈ విధంగా మిశ్రమ సమూహంలో నిర్మాణం జరిగిన ఈ దేశము ప్రపంచంలో ఏ దేశం కూడా ఇటువంటి విభిన్నమైన భాషలు
విభిన్నమైన మతాలు, విభిన్నమైన కులాలు, విభిన్నమైన సాంప్రదాయాలు, విభిన్నమైన సంస్కృతులు ఏ దేశంలో కూడా లేవు. ఇది కేవలం ఒక భారతదేశంలోనే ఇటువంటి వాతావరణం అంటే చాలా ప్రభావిత వాతావరణం. ఈరోజు నా మిత్రుడు సొంత నాతోనే నా ఫ్యామిలీ మిత్రుడుగానే భావించే వ్యక్తి మహేందర్ రెడ్డి గారు ఉండాలి. అంటే మేము ఎంత వారితోనే ఆత్మీయతగా ఉన్నాము, ఎంత ప్రేమగా ఉన్నాము అనే విషయము మీ అందరికీ తెలిసింది. అంటే ఈ రోజు షాద్నగర్లో ఎటువంటి వాతావరణం ఉందంటే రాజకీయ నాయకులు మమ్మల్ని విడదీసి తీయడానికి ప్రయత్నం చేస్తున్నారేమో, కానీ ఆ ప్రయత్నం విఫలమయ్యే అవకాశం ఉంటుంది. వారి యొక్క ప్రయత్నాలు విఫలమవుతుంది. దేశం గురించి ఆలోచించే వ్యక్తులు ఉన్నంత వరకు మనమంతా కలిసి ఉంటేనే దేశ అభివృద్ధి జరుగుతుంది. కానీ మనం విడిపోతే దేశం నాశనం అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి కలిసి ఉంటుంది. అందరికీ ఒకసారి చెప్పాలనుకున్నానంటే ఈ యొక్క ప్రోగ్రామ్ పీస్కి మొదటి కదా కాకుండా మీరు ఇతరులకు సర్వీసెస్ కానీ వాళ్ళని కానీ తెలంగాణ పోలీసులు చాలా కేటగిరీ వాళ్ళు మంచిగా హ్యాండిల్ చేశారు, కానీ నేను మా యొక్క మన కాంట్రిబ్యూషన్ సమాజంలో ఉన్నాం కాబట్టి కాంట్రిబ్యూషన్ చేయాలి. అంటే కాబట్టి ఎలా ఈ నెల మొత్తం నమాజ్ కానీ మంచి మెసేజ్ ఇస్తున్నాం. మొట్టమొదటి ఇంపార్టెంట్ మెసేజ్ అంటే క్యారెక్టర్. ఎప్పుడైతే మనం క్యారెక్టర్ మనం దృష్టి పెడతామో మన బిహేవియర్ చూడండి, చాలా మంది చదువుకున్న వాళ్ళు చదివే వాళ్ళు బిహేవియర్లోనే మిస్టేక్నెస్ జరుగుతుంది. కాబట్టి డెవలప్ బిహేవియర్ క్యారెక్టర్ని మనం డెవలప్ చేసుకోవాలి. చైతన్య గొప్పగా ప్రభుత్వానికి చాలా పోలీసు ఎందుకు గొప్పవాడు ఏంటంటే ఆయన ఒక పెద్ద గుణముడు కాదు. క్యారెక్టర్ ఆయన సమాజానికి ప్రపంచానికి ఒక క్యారెక్టర్ చూపించింది. అదేవిధంగా శ్రీరాముడు ఉన్నతమైన గుణం కలిగిన గుణముడు కాబట్టి గొప్పవాడు. అంటే శ్రీరాముడే కాదు, మనం అన్ని ఆచరించాలి, ఫాలో చేయాలి. పెద్ద ప్రపంచంగా ఇస్లాం మతం కానీ కానీ క్రిస్టియానిటీ కానివ్వండి, వాళ్ళు ఫాలో అయ్యే స్క్రిప్చర్స్ కూడా మంచి మెసేజ్ ఉంది. చాలా మంది మెసేజ్ మనం ఏం చూస్తున్నామంటే ఆ స్క్రిప్చర్స్ మనం ఫాలో చేయాలి. ఇంకా కావాలి స్క్రిప్చర్స్ ఫాలో చేస్తే ఆ వచ్చిన మెసేజ్ మనము సమాజానికి పంపితే నిజంగా తీసుకుంటారు. ప్లీజ్ రావాలంటే ఇంకోటి ఇంపార్టెంట్ విషయం అంటే జస్టిస్ చేయాలి. ఎక్కడైతే సమాజంలో జస్టిస్ ఉందో, న్యాయం ఉందో అక్కడ 100% తీసుకుంటుంది. ప్రపంచవ్యాప్తంగా రెండు పండుగలు కూడా మొదటిసారిగా ఇద్దరు వెనుక రావడం జరిగింది. ఈ పండుగకు రెండు పండుగ సందర్భంగా మేము షాద్నగర్ డివిజన్లో అన్ని పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న హాస్టల్లో కావచ్చు, అట్లానే ఏదైతే మనకు ప్రేయర్స్ చేస్తారో ఆ ప్రేయర్స్ సంబంధించిన అక్కడ కూడా ప్రాబ్లం బందోబస్తు చేస్తాం. లాస్ట్ టైం కూడా సుమారు 150 బందోబస్తు చేశాము. ఈసారి కూడా ఇంకా మొత్తంగా 150 బందోబస్తు చేసి ఎక్కడ కూడా శాంతియుతులు భంగం కలగకుండా ప్రశాంత వాతావరణం పండుగ ఖచ్చితంగా చర్యలు తీసుకుంటాం. ఈ విషయంలో మున్సిపల్ కమిషనర్ మాట్లాడినప్పుడు వాళ్ళు కూడా ఈ శానిటేషన్ పాయింట్ వాళ్ళు ఉగాది పండుగ రోజు కావచ్చు, టెంపుల్స్లో రంజాన్ పండుగ రోజు కావచ్చు, ఈద్గాల దగ్గర కానీ, మాస్కుల దగ్గర కానీ, కాలనీస్ దగ్గర కానీ కూడా వాళ్ళు శానిటేషన్ ఏర్పాటు చేస్తామని చెప్పారు. వాళ్ళు కోఆర్డినేట్ చేసుకొని ఎక్కడ కూడా ఎటువంటి ఇష్యూస్ లేకుండా పండుగ ప్రశాంతంగా జరిగేందుకు చర్యలు తీసుకుంటారు. రంజాన్ పండుగ, ఉగాది పండుగ సందర్భంగా ఈరోజు పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు శాంతి సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ శాంతి సమావేశంలో పుర ప్రముఖులు, మేధావులు అందరూ కూడా హాజరు కావడం జరిగింది. మేమంతా ఒక్కటే, ఈ షాద్నగర్లో ఎలాంటి దుర్ఘటనలు జరగకుండా ప్రతి సంవత్సరం ఏ పండుగ అయినా అన్నదమ్ములుగా మెదులుకొని చేసుకునే పండుగ. మరి ఈ యొక్క రంజాను 30 రోజులు ఉపవాసం ఉండి పవిత్రంగా
ఉండి జరుపుకునే పండుగ కనుక మరి ఈనాడు ముస్లిం సోదరులందరికీ కూడా రంజాన్ శుభాకాంక్షలు తెలియజేస్తాం. మరి హిందూ సోదరులకు కూడా ఉగాది పండుగ శుభాకాంక్షలు. చార్మినార్కు ఒక ప్రత్యేకత ఉంది. ఎలాంటి పండుగ అయినా అన్నదమ్ములుగా మెదులుకొని మేము శాంతియుతంగా ఎప్పుడైనా వినాయక పండుగ కానీ రంజాన్ కానీ జరుపుకుంటాం. అదేవిధంగా మనం అంతా కూడా జరుపుకోవాలని, ఎక్కడైనా అల్లరి ముక్కలు ఎక్కడన్నా పొరపాటు చేస్తే వారి వారి కులస్తుల పెద్ద మనుషులు ఇది తప్పని భావించి వాళ్ళని నివారించే కార్యక్రమాలు చేసుకోవాలి. షాద్నగర్కు ఈ ప్రత్యేకత నిలబెట్టాలని ఇక్కడ వచ్చినటువంటి ముస్లిం సోదరులకు షాద్నగర్ స్థిరకాలం శాంతియుతంగా మనమే ఆదర్శం ఈ యొక్క దేశానికి కావాలని మరి ఈ రోజు పిలిపించడం జరిగింది. అదే విధంగా మేమంతా ఉంటామని, అన్నదమ్ములుగా మెదులుకుంటామని, ఈ పండుగలు మనమందరం ఒక సాంప్రదాయ పద్ధతిలో జరుపుకుంటామని